ఈ వాస్తు దోషం మరి ఎలా వస్తుంది అని అంటే, ఎప్పుడు కూడా ఏ కంపౌండ్ వాళ్ళైనా సరే, ఏ గోడ అయినా సరే సెపరేట్గా ఉండాలి, ఒకదాన్ని తాకుకుని అనేటువంటిది ఎప్పుడు ఉండకూడదు. అంతెందుకు, ఇప్పుడు మనము బయట అంటే మన గార్డెన్స్లో చిన్న చిన్న పందిళ్ళు వేస్తాం. ఆ పందిళ్ళు వేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా జనరల్గా వాస్తు వాళ్ళు సజెస్ట్ చేసేది ఏముంటుంది అంటే, ఆ పందిళ్ళని ఎప్పుడు కూడా మీ కంపౌండ్ వాల్కి తాకే విధంగా వేయకండి. కంపౌండ్ వాల్ లేదా ఇంటి వాల్కి ఆ పందిరి అనేటువంటిది కనీసం ఒక ఇంచు గ్యాప్ అయినా దాని మధ్యలో మెయింటైన్ అనేటువంటిది చేయాలి. ఎప్పుడు ఎక్కడ అది తాకకూడదు. 4 వైపులా అది ఖాళీగా ఉండాలి, అంటే వాయు ప్రసరణ అనేటువంటిది జరిగే విధంగా ఉండాలి. మరి ఇలాంటి సందర్భంలో మనం ఈ మొక్కల్ని ఖచ్చితంగా ఒక పందిరి లాగానో లేదంటే కనీసం ఒక జాలి లాంటి దాని మీద అయినా పాకించాలి, లేదా తాడు కట్టి మొత్తానికి పైకి లాగేయాలి తప్ప ఎప్పుడు గోడ మీద పాకించకండి.